హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్త ఉండండి. మొన్న రీసెంట్గా మనం బోర్ వేయించినాం కదా. అవును. చిన్న తుమ్మలగూడెం, నార్కట్పల్లి మండలం, చిన్న తుమ్మలగూడెం, నల్గొండ జిల్లా. అవును. ఆడ మనం మొత్తం 3 బోర్లు సజెషన్ ఇచ్చినాం. రైట్. ఒక బోర్ వేస్తే లద్ది వచ్చింది. అవును. ఇంకొక బోరు పొలమ కాడేస్తే అది అలాగే వచ్చింది. మరి 3వ బోరు సజెషన్ ఎందుకు చేసినావు? అది ఎట్లా సక్సెస్ అయింది? ఈ 2 ఎట్లా లద్ది వచ్చింది? రైట్. రైతులకి ఇలాంటి అనుభవాలు వస్తుంటాయి. మన అనిల్ కూడా వచ్చింది. ఎందుకంటే నేను చేసే సర్వేలో నాయమటి ఉంటాడు. నేను చేసే ప్రతి దాని మీద వ్యతిరేక దిశలో ఆలోచించి ప్రజలకి అర్థమయ్యే రీతిలో నన్ను క్వశ్చన్లు చేస్తుంటాడు. అంటే ఈయనకు ప్రజల వైపు ఉంటాడు అన్నమాట, ప్రజల మనిషి కదా. అయితే జియాలజీ పరంగా చూస్తే ఇక్కడ గ్రనైట్ మాతుశిల ఉంది. అయితే తక్కువ లోతులో వాటర్ పడే అవకాశం ఉంది, 120 ఫీట్లో వాటర్ పడుతుంది. అయితే మైనస్ ఏంటంటే అది ఎందుకు ఒకటి ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ మీన్స్ బురద లద్ది వచ్చి కేసింగ్ లద్ది వచ్చి కేసింగ్ తిరుగుతుంది కదా. ఎందుకంటే అక్కడ శుద్ధ కట్ట అనేది ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో శుద్ధ కట్ట అనేది కాల్షియం మెటీరియల్ ఉండడం వలన అది నీటితోని రసాయన చర్య జరిగి లద్దిలాగా ఏర్పడుతుంది. ఏర్పడి అది కేసింగ్ పోనీయదు. ఆ దిగు పెట్టి ఆ మొదటి దగ్గర అలాగైంది, రెండో దగ్గర అలాగైంది, మూడోది ఎందుకు సక్సెస్ అయింది తెలుసా? అక్కడ తక్కువ లోతులోనే 60-70 ఫీట్ల లోతులోనే క్వార్జ్ వీన్ అనేది, అంటే క్వార్జ్ పలుగురాళ్ళు అనేది ఉన్నాయి. ఆ పలుగురాళ్ళు ఉన్న దగ్గర ఒక మంచి వాటర్ వస్తాయి. పగిలిందంటే పలుగురాలు ఇట్లా ఇంత కంకర్రాలు బయటకు వచ్చి వాటర్ రావడం జరిగింది. అంటే పలుగురా అయిన దగ్గర ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఇదనమాట. అంటే జియాలజీ పరంగా భూమి లోపల ఎక్కడ ఎంత లోతులో ఏముంటుందో మన పొరలు ఎంత లోతులో చెప్తాం, కానీ ఎంత లోతులో కరెక్ట్ నీళ్ళు వస్తాయి 100% వస్తాయి అని చెప్పడం అనేది అసాధ్యం. కానీ ఇది చిన్నగా పోసలేదు, మస్తు పోసింది. వీడియో ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టాము. ఇంత బొంగతోటి చాలా బాగా పోసింది. అలాంటి బోర్లు మీ భూమిలో కూడా దొరకాలంటే ఏం చేయాలి? సుమన్ సార్కు కాంటాక్ట్ కండి. నెంబర్ చెప్పున్నది 7659095430. చూస్తూనే ఉండండి, చిటికలో వచ్చేస్తామంట. దిస్ ఈజ్ మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. థ్యాంక్ యూ.